popularly known as Keshav, Rotarian P. Keshav Reddy is known for his jovial personality, frank expression and dynamic leadership. A graduate in arts, law and also a master in law, Rotarian Keshav is well known in the petroleum trade in Andhra and Telangana states for 3 decades. Rotarian Keshav has distinguished himself in the field of sports and games and had represented Sri Krishnadev's keen interest in games of basketball, table tennis and cricket. He is also a life member of several sport organizations including Anantapur District Basketball Association and Secretary for Anantapur District Table Tennis Association and other sports and game organizations. Now I request Mr. Keshav Reddy Garu to grace the dais. Good afternoon, respected being on the dais and dignitaries of the dais, respected members, ladies and well-wishers of Mr. Madhusudan Sharma garu. ఈరోజు యాక్చువల్గా మధుసూదన్ శర్మ గారు రిటైర్ అయ్యారు అనే ఒక మాట అనిపిస్తే అది రిటైర్మెంట్కి వాల్యూ లేదో అనిపిస్తుంది. అంటే ఇన్ని ఏళ్ళు ఒక మనిషి ఉన్నాయా అంటే ఇక్కడికి అన్ని ఏళ్ళు ఉన్నాయని ఎవరన్నా మీరు చేతులు ఎత్తగలిగితే ఐ విల్ బి సో హ్యాపీ. ఇతనికి ఇన్ని 60 ఏళ్ళు అయిపోయాయి ఎవరైనా చెప్పగలుగుతారు. సాటిస్ఫాక్షన్ ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు ఇది మంచిది ఇది చెడు అని చెబుతూ ఎన్నో ప్రాణాలని కాపాడినది. అంటే ప్రాణాలని అంటే పాలసీ ద్వారా చాలా మంది ప్రాణాలని వాళ్ళ ఇంటిని కాపాడిన ఒక మంచి మనిషి అని మధుసూదన్ శర్మ గారిని అందరూ మీరు చెప్పడంతో కమింగ్ టు నౌ వాట్ యాక్చువల్లీ ఇప్పుడు అయిపోయింది సార్ది చేసిన ఇంత కాలం ఎల్ఐసికి చేసిన సేవ కానీ దాంట్లో ఉన్న అనుభవం కానీ ఇప్పుడు నెక్స్ట్ నా రిక్వెస్ట్ ఏమంటే యాజ్ ఎ రొటేరియన్ సమాజానికి ఇతని టైం మేడం మీరు He left me in Delhi and I think almost he left within a year from Delhi to Chittoor to start his career. And maybe that is the focus which has led him to all this success and gain all the popularity in Anantapur and love and affection of you all. But I think like all you said, Madhu, I think still has got a lot left in him to give to the society by picking up a domain of his choice. Down. And I think he will achieve great success there also. Even I feel a little embarrassed when my daughter calls him Tata. But she always fondly gains that happiness by calling him Tata, which he always thought by saying, hey, don't say that. But I wish he continues to be uncle and brother to all and Tata becomes a later stage. Madhu, wish you all the best. Thank you. I think after 6 months, I wish you will also show me a way to do certain things of my choice with your support. Thank you. Thank you, Ramana garu. ఫస్ట్లీ మీరందరూ మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ ముందే జరగాల ఈ ఫంక్షన్. కేవలం మా వల్లనే 1 వీక్ డిలే అయింది. పర్సనల్గా మీరంతా మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయాలా. లాస్ట్ మంత్ సార్ రిటైర్ అయ్యారు అఫీషియల్గా. బట్ అయితే మేము వేరే కంట్రీలో ఉండడం వల్ల ఇది డిలే అయిందనమాట. సో మా తరఫున చిన్న సారీ చెప్పాలనుకుంటున్నాం. మేము ఒక 4 మెంబర్స్ సారీ యూనిట్ ఏజెన్సీ మేము లేకపోవడం వల్ల ఇది డిలే అయింది. ఫస్ట్లీ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సార్ చూస్తే అది ఎంతమంది చెప్పారు కదా సెల్ఫ్ మేడ్ అని చెప్పేసి. సో అది చూసినప్పుడు కరెక్ట్గా యాప్ట్ అవుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది సార్ని. తర్వాత సార్ కార్పొరేషన్ నుంచి బయటకు పోయినా, ఎల్ఐసి నుంచి బయటకు పోయినా మాకు అన్ని విధాలుగా మోరల్ సపోర్ట్గా ఉంటాడని చెప్పేసి ఆశిస్తూ ఫ్యూచర్లో సార్ పిల్లలు కానీ మేడం కానీ అందరూ ఆరోగ్యంగా సార్ ఐశ్వర్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ 2 నిమిషాల సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వేదిక పెద్దలకు
మా నియాకి లీడర్స్కు, తోటి ఏజెంట్ మిత్రులకు మరియు సార్ బంధుమిత్రులకు, ఇక్కడ ఇచ్చేటువంటి మా గురువు గారైనటువంటి మనసూర్ శర్మ గారి మిత్రులకు శుభాభినందనలు. పదవి విరమణ సందర్భంగా ఈరోజు శుభాభినందనలు తెలుసుకుంటున్నాను. కాకపోతే ఈ సందర్భం కొద్దిగా బాధగా ఉంది. వృత్తి ధర్మం ప్రకారంగా తప్పదు కాబట్టి రిటైర్డ్ పర్సన్ అనేది ఉండాలి, అతనికి 60 సంవత్సరంలో ఉంటుంది కాబట్టి. కానీ ఈ సందర్భం ఈ వేదిక అనేది 30 తారీఖు జరగాల్సిందే. నేను ఇండియాలో ఉన్న గౌరవనీయులైన చీఫ్ గెస్ట్ గారికి కూడా నా ధన్యవాదాలు. వచ్చి ఇంతగా ఈ ఈవెంట్ని సక్సెస్ చేసి ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ ఫోటోగ్రాఫర్లు కానీ పొద్దున్న నుంచి అందరూ వెయిట్ చేసి, నాకు తెలిసి చాలామంది ఇప్పుడు లంచ్కి వెళ్ళాలి అని చెప్పి కొంచెం అంటే డయాబెటీస్ పేషెంట్స్ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా ఒక 15-20 మినిట్స్ బేర్ చేస్తే అన్నగారు కూడా మాట్లాడి అందరూ. ఇంకా నాన్నగారి గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు అంటే నేను అనుకుంటుండేవాడిని, అదే మొన్న కూడా చెప్పాను అనమాట, ఇట్లా ఎల్ఐసిలో ఏముంటుంది వర్క్ అట్లా ఇట్లా అంటే ఏదో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా అని చెప్పి అందరూ అనుకుంటుంటారు. కానీ నేను అదే చిన్నప్పటి నుంచి చూసేవాడిని, ఈయన ఏ రకంగా అంటే పొద్దున సాయంత్రం తేడా లేదు, పగలు రాత్రి తేడా లేదు, ఏ టైంకి ఇంటికి వస్తారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు. ఆ రకంగా అంటే నా చిన్నప్పుడు ఇప్పుడు 95-2000 ఆ టైంలో సిచ్యువేషన్ ఉండేదన్నమాట. నేను అనుకునేవాడిని ఎప్పుడబ్బా ఇది ఎప్పుడైపోతుందేమో, హ్యాపీగా ఇంట్లో ఉండొచ్చు కదా, చాలా మంది 5 అయితేనే ఇంటికి వచ్చేస్తారు, ఈయనేమి ఇంటికి రావడం అనుకునేవాడిని. కానీ మరీ అర్థమైంది అనమాట, ఓకే ఈ జాబ్ ప్రొఫైల్ ఇటువంటిది. మనం ఎప్పుడైనా కూడా మార్కెటింగ్ అంటే ప్రతి బద్దలో తిరగాల, ప్రతి బద్దకి తిరిగి వాళ్ళని క్యాన్వాస్ చేసుకొని తీసుకురావాలా. ఫోన్లు లేని టైము మనకు అంటే అర్థం చేసుకోవాలి. ఫోన్లు ఉంటేనే ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళతో మనం పని చేయించుకోవాలంటే టఫ్గా ఉండేది. అలాంటిది ఒక ఫోన్ లేని టైంలో ఒక చిన్న పల్లెటూరులో తిరిగి బిజినెస్ తీసుకొచ్చి, అది కూడా తెలియని ప్లేస్, ఆయన తిరుపతి వచ్చింది, వర్క్ చేసింది అనంతపూర్, మన లోకల్ ప్లేస్ కాదు. ఇక్కడేమో మనకు చూస్తే కొన్ని అన్ని ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి లోకల్ అయితే, కానీ ఇక్కడ అట్లాంటిది కూడా లేదు. అటువంటి పరిస్థితుల్లో ఈ స్టేజ్కి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా ఈ స్థాయికి తీసుకొచ్చి మా నాన్నగారు ఈ పొజిషన్ నిలబెట్టారంటే నిజంగా అది ఒక ఆయన గ్రేట్నెస్ అన్నమాట చెప్పాలంటే. ఇదే కాదు, మనం కనుక చూసినామంటే నాకు ఇంకా చెప్తుండేవాడు అనమాట. ఎట్లా అంటే ఇది మీ నాన్నరా చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయారని చెప్పి. నాన్న ఉన్నారు కాబట్టి మనకు నాన్న తెలియని లోటు తెలియదు. ఆయనకు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండేదో ఇమాజిన్ చేసుకుంటేనే అది చాలా కష్టతరమైన సిచ్యువేషన్. 5 ఏళ్ళు ఉన్నప్పుడు నాన్న చనిపోతే ఈయన వచ్చి అడిగారంట, నాకు అన్నం పెట్టండి, తిండి పెట్టండి అని చెప్పి ఇంట్లో అడుగుతున్నారంట. సో అటువంటి పొజిషన్ నుంచి సెల్ఫ్ మేడ్ అనమాట. ఇంట్లో ఏమీ డబ్బులు లేకుండా ఏమీ లేకుండా ఆయన ఏదో ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ సహాయం చేస్తుంటే దాంతో చదువుకుంటూ ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి గాద్రేజ్లో పనిచేసి తర్వాత మళ్ళీ ఇక్కడ ఎల్ఐసిని ఎస్టాబ్లిష్ చేసుకొని తనని ఈ స్థాయికి తీసుకొచ్చుకున్నారు. ఇది మనకు అంటే ఒక ఎగ్జాంపుల్ అనమాట, కష్టపడితే ఏమన్నా సాధించవచ్చు అని చెప్పి. నేను నిజంగా ఈ విషయంలో మాత్రం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను అనమాట. వీ షుడ్ స్ట్రైవ్ హార్డ్ ఇన్ లైఫ్ టు సక్సీడ్. దానికి ఎగ్జాంపుల్ మా నాన్నగారు 100%. One of the most emotional moments in my life when he told I am retiring from services, because 36 years నేను చూస్తూ ఉన్నాను ఆయన్ని. ప్రతిరోజు అంటే ఇలా వెళ్ళడం, ఆఫీస్ వెళ్ళడం, ఏదో అంటే ఇంటికి వస్తూనే మా అమ్మ కూడా అనమాట ఎన్నో విషయాలు తను కూడా అంటే ఫ్యామిలీ లైఫ్లో కానీ అన్ని భరిస్తూ తను ఇంతగా సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీని. మా అమ్మ ఎంత చేసిందో అది నాకు కూడా తెలుసు అనమాట. ఇంకా అమ్మ నాన్న ఇద్దరు ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ దెమ్. ఇంకా తర్వాత ఇంకా ఆరుష్ వాడు కూడా ఉంటాయి అనమాట. ఇట్లాంటి అంటే ఏమొచ్చినా కూడా ఇది వెరీ కామ్ గై. ఎక్కడైనా అంటే నేను కామ్గా కనిపిస్తున్నా కూడా అప్పుడప్పుడు ఆవేశంగా లోన్ అవుతూ ఉంటాను. ఇంట్లో ఏమన్నా చేసినా కూడా చాలా సైలెంట్గా అనమాట, అందరినీ కూల్ చేసి నవ్విస్తూ చాలా బాగుంటుంది అనమాట ఆరుష్తో. సో అది మా ఫ్యామిలీ గురించి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఫ్యామిలీలో అందరి సపోర్ట్ అనమాట. నాకు ఇంకా వృత్తిపరంగా కూడా ఇక్కడ చాలా మంది అంటే నాకు నేను పనిచేసే చోట కానీ తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. కేశవరెడ్డి అంకుల్ కానీ ఎప్పుడైనా కూడా సాయంగా ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఇంతమంది సహాయ సహకారాలతోనే ఈ స్టేజ్కి వచ్చామన్నమాట అందరం కూడా.
ఇంకా ఇలానే కొనసాగాలని చెప్పి ఫ్యూచర్లో నాన్నగారు ఇంకా అత్యధిక స్థాయికి ఎదగాలని చెప్పి ఆయన అనుకున్నవన్నీ నెరవేరాలని చెప్పి ప్రతి నిత్యం ఆయనకి అండగా ఉంటానని చెప్పి ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయన అడుగుజాడలు నడుస్తాను. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ కృష్ణమోహన్ ఆయన గురించి చెప్పాలి. నేను అసలు విశాఖపట్నంలో నేను గీతం కాలేజ్ చేరడానికి రీజన్ ఆయన అనమాట. ఆయన అంటే నాన్న ఆయనకి ఎంత చేశారో అంటే నాకు తెలియదు, కానీ ఆయన ఇంత యాటిట్యూడ్గా ఇంత స్థాయిలో ఉండే వ్యక్తి ఇక్కడికి వచ్చి ఎక్కడ ఐటీ అడ్వైజర్గా అట్లా ఉండి స్టేట్ గవర్నమెంట్ అంత స్థాయిలో ఉండే వ్యక్తి ఒక కంపెనీకి అధిపతి అయ్యుండి ఇన్ని పనులు పెట్టుకొని ఆయన ఈరోజు ఇక్కడ వరకు వచ్చినారంటే అది ఒక అనుబంధానికి నిదర్శనం అనమాట. సో ఇట్లా నాన్న మెయింటైన్ ఎట్లా చేసిన రిలేషన్షిప్స్ నాకు కూడా అర్థం కాదు. నేను రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలని చెప్పి ఎంతో అంటే ఇలా మెయింటైన్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నాను ఇప్పటికి కూడా. బట్ అంత స్మైలింగ్ ఫేస్ పెట్టుకొని అంత వర్క్ ప్రెషర్లో మెయింటైన్ చేయడం అనేది ఇది పెద్ద ఆర్ట్ అనమాట. అది నాన్నగారు చేసి చూపించారు. ఐ హోప్ నేను కూడా చేస్తానని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని మాట్లాడిస్తాను అనుకుంటున్నాను. నేను ఎవరినైనా మిస్ చేసి ఉంటే మాత్రం క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ for giving this opportunity to speak here. Thank you. మా తమ్ముడు మాట్లాడతాడు. అందరికీ కూడా ప్రణామాలు. నేను నాన్న గురించి ఏం చెప్పాలనుకున్నా అంతా మా అన్న చెప్పేశాడు. నేను చాలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా యాక్చువల్గా నిన్నంతా కొంచెం బిజీగా ఉంది కాబట్టి అంతే ప్లాన్ చేసుకోవాలి మాట్లాడదామని. సో ఇక్కడికి వచ్చినాక ఇంకా నేను మాట్లాడాలని చెప్తే సరే ఏమన్నా మాట్లాడదామని ఆలోచిస్తాను. నేను ఏం చెప్పాలంటే అన్ని మా అన్న చెప్పేశాడు. సో నాకు తెలిసినంత వరకు నాన్ననైతే నేను చిన్నప్పటి నుంచి అంత స్ట్రెస్లో అయితే ఎప్పుడు చూడలేదు. నా అన్న నన్ను కావాలన్నాడు, అందరినీ ఓడేస్తాయని చెప్పినాడు, కానీ నేను ఎట్లా ఉంటానో మా ఫ్రెండ్స్ తెలుసు అదే వీడుతున్నాను. సో నాన్న దగ్గర ఈ కామ్నెస్ అయితే నేను నేర్చుకున్నాను. నేను మ్యాచ్ అప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉండడము, చదువులో ఫ్రస్ట్రేషన్ ఇవైతే ఉండేవన్నట్టు మామూలుగానే. కానీ వాటన్నిటిని ఎట్లా అధిగమించాలో నాకు నాన్న చెప్పినారు. ఎట్లా కామ్గా ఉండాలి, కామ్గా ఉంటే మైండ్ ఎలా పనిచేస్తుంది అని చెప్పి నాకు చాలా నేర్పిస్తున్నారు నాన్న. ఇంకా దాని తర్వాత నన్ను ఒక కంప్లీట్ పర్సన్గా లీడ్ చేసింది అయితే మా నాన్న మాత్రమే నాకు తెలిసినంత వరకు. నాన్నలు అంటే నన్ను కంప్లీట్ పర్సన్గా లీడ్ చేస్తున్నాడు. అండ్ ఎట్లా ఎదగాలి, ఎట్లా గ్రో అవ్వాలి అని నాన్న అందులో నేను ఇంత యాక్టివ్గా అంటే చూసింది మా నాన్న మాత్రమే. ఇన్ని ఆర్గనైజేషన్స్లో రోటరీ, హ్యూమన్ రైట్స్, ఎల్ఐసి, ఎన్ఎఫ్ఐ, ఎఫ్డబ్ల్యూఐ చాలా ఆర్గనైజేషన్స్లో మా నాన్న యాక్టివ్గా ఉన్నాడు. ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళం నేను ఎంతవరకు చూడలేదు. యాక్చువల్గా మామూలుగా ఫ్రెండ్స్తో బయట తిరగడము అవన్నీ అందరూ చేసేవే, కానీ ఒక ఆర్గనైజేషన్లో ఉంటూ నలుగురికి మంచి చేస్తూ తన పనులను తను చూసుకుంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ అసలు బయటికి ఇంత పని చేస్తున్నాడు అని చెప్పి ఒక మనిషి అసలు కనపడతాడు నాన్న చూస్తే. కానీ లోపల మాత్రం చాలా కష్టపడుతుంటాడు. అన్నీ ఉన్నాయి. ఎక్కువ తెలుసుకోలేకపోయినా నాన్న మాత్రం బాగా కష్టపడుతుంటానని నాకు తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరీష్. సో ఇప్పుడు అన్ని హోదా అన్ని ఉంటుంది. ఓకే కానీ డెవలప్మెంట్ ఆఫీస్ అంటే ఒక డిఫరెంట్ అనమాట రోల్. It is a combination of business and also office. రెండు కాంబినేషన్. ఇది కాక మా ఆయన ఇంకొక విషయం ఏంటంటే సమాజ సేవ ఇవన్నీ కూడా చేస్తుంది. సో దాని మీద కూడా ఇప్పుడు కంటిన్యూ కావాలని చూస్తున్నారు. దానితో ఇప్పుడు మరి కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకోవడము ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో రిటైర్మెంట్ లైఫ్ అయినా కూడా ఈజ్ నాట్ గెటింగ్ టైర్డ్ అనమాట. సో అట్లా టైర్డ్ కాకుండా నా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను ఖచ్చితంగా. ఆఫ్టర్ రిటైర్మెంట్ మీ అభిమానాన్ని నా అందరి ఎంతగా వ్యక్తపరిచడానికి తిరుపతి నుండి ఇక్కడికి వచ్చాను. లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు కూడా చెప్పలేము.
So I had a different plan altogether. ఢిల్లీకి వెళ్ళాను, ఢిల్లీ నుండి లండన్కి వెళ్ళిపోవాలి. So that was my schedule. But due to some family constraints, then I'm forced to join in Godrej and Boys. After joining there, నేను ఈ ఊరికి ఈ ఎల్ఐసికి రావడానికి ముఖ్య కారణము మా వీణా చంద్రశేఖర్ గారు. సార్ అప్పుడు చిత్తూరులో ఎల్ఐసి ఆఫీస్లో వర్క్ చేసేవాడు. నేను నా ఆఫీస్ డ్యూటీ పరంగా ఒకసారి చిత్తూరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు సార్ అక్కడ సెక్షన్ హెడ్గా ఉండేవాడు ఎల్ఐసిలో. సబ్సిక్వెంట్గా నేను నా హెడ్ క్వార్టర్స్ చిత్తూరు అయిన వల్ల సార్ గారితో రూమ్ షేర్ చేయడం జరిగింది. ఆ రూమ్ షేర్ చేయడం ఎంతవరకు వెళ్ళిందంటే, సార్ ఒకరోజు మధు నువ్వు ఇన్ని రోజులు క్యాంపస్ అంటావు, దాని బదులు నువ్వు ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్ట్ వస్తుంది, వైరల్ అప్లై కావాలి. సో ఆ ఒక్క మాట ఇంతవరకు తీసుకొచ్చింది. లేకపోతే నాకు ఎల్ఐసికి ఎక్కడ ఏ ఎటువంటి ఇంటర్వ్యూ నేను కూడా నా పాలసీని వేరే వాళ్ళకి ఇచ్చిన యాక్చువల్లీ. సో దట్ వాజ్ ద స్టేజ్. ఇక అనంతపురం విషయం వచ్చానంటే, సో ఐ థింక్ నేను అనంతపూర్లో ఒక పార్ట్ అయిపోయాను. అనంతపూర్లో అంతా అనుకుంటారు అంటే, నేను వచ్చిన కొత్తలో అప్పట్లో ఫ్రాక్షన్ చాలా సివియర్ ఉండేది. నా దగ్గర చాలా మంది ఫ్రాక్షన్ ఏజెన్సీలో ఉండేవారు, చాలా పెద్ద పెద్ద ఉండేవారు. కానీ వారు ఎప్పుడు నాతో ఎంతో అన్యోన్యంగా ఆనందంగా ఉండేవారు. కానీ అది ఏ రాజకీయ పార్టీ అయినా కానీ అందరూ నాతో కలిసి ఉండేవారు. సో వాళ్ళ ఎంతో టఫ్ టైమ్స్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలన్నా కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయాలన్నా కానీ, నేను అన్ని కూడా అది ఒక నా డ్యూటీలో భాగంగానే లైక్ వెన్ అంజనా సిన్హా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్రివెన్షన్ ఆఫ్ విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువ ఉంది కదిల్లో. సో కదిల్ లాంటి ప్లేస్ నుంచి అంజనా సిన్హా మేడం గారితో మేము ఒక రైడ్ చేసాం రప్పునేరు. అండ్ వీ కుడ్ బ్రింగ్ బ్యాక్ అరౌండ్ 35 women ఫ్రమ్ దట్ హౌసెస్. సో నా జీవితంలో అక్కడ తీసుకురావడమే కాదు, అండ్ వీ హ్యావ్ వాళ్ళకు ఒక వ్యవస్థ కల్పించాం కదిరి ఏరియాలో. రిహాబిలిటేషన్ కూడా మేమే తీసుకున్నాం. సుమారుగా వాళ్ళు బయటకు తీసుకురావడం ఒక ఎత్తు అయితే ఆ ప్రొఫెషన్ నుంచి రిహాబిలిటేషన్ చేయడం అనేది చాలా కష్టం. సో దాట్ పార్ట్ ఆల్సో వీ టుక్ ఇట్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆల్మోస్ట్ ఒక 1-2 years దాన్ని మేము మధ్య పాయింట్ అవుట్ చేసి ముందుకు వెళ్ళాం. ఎస్పీ గారి చాలా వరకు దాన్ని వికే సింగ్ గారు వచ్చారు డీజీపీ గారు. సో వికే సింగ్ గారి పీరియడ్లో కూడా వికే సింగ్ గారితో మేము హైదరాబాద్లో మెనీ ప్లేసెస్లో వికే సింగ్ గారితో కలిసి రైడ్ చేయడము, చైల్డ్ లేబర్ ఓల్డ్ సిటీలో రైడ్ చేసి చైల్డ్ లేబర్ బయటకు తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివన్నీ నేను వృత్తిలో డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటూనే చేశాను. యాక్చువల్లీ నేను ఎందుకు డెవలప్మెంట్ ఆఫీసర్కి ప్రమోషన్ తీసుకోలేదంటే, ఈ కంఫర్ట్ అంటే ఈ అవకాశం నాకు అడ్మినిస్ట్రేషన్లో పోతే రాదు. ఐ కెనాట్ గో అవుట్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్లో ఏమవుతుందంటే 1 to మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 ఐ నీడ్ టు స్టే బ్యాక్. అదే ఇక్కడైతే నా జాబ్ చేసుకుంటూ నా జీవనం సంపాదించుకుంటూ నేను సొసైటీకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండిపోయినాను. దట్ మేక్ మీ లైఫ్ కంటిన్యూ లైక్ దిస్. ఇక కమింగ్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా నాకు రోటరీ అనేది ఒక ప్యాషన్ అయిపోయింది. అన్న మనోహర్ అన్న, భాస్కర్ అయినా, సో వీళ్ళు నన్ను ఎంతో మోటివేట్ చేశారంటే రోటరీ రండి అని. సో నేను అలాగా రోటరీలోకి వెళ్ళిపోయాను నాకు తెలియకుండానే. సో దట్ హాస్ గివెన్ మీ ఎ గుడ్ లైఫ్, ఎ గుడ్ ఫ్యామిలీ అండ్ గుడ్ సర్కిల్ అన్నీ వచ్చింది నాకు. కానీ ఒక్క విషయం ఉంది, నేను చాలా మంది మా బ్రాంచ్ ఆఫీషియల్స్తో నేను ఈ విషయంలో కాస్త డిఫరెన్సెస్ కూడా వచ్చాయి. నేను ఏ రోజు రోటరీ నా బిజినెస్ వాడుకోలేదు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. నెవర్ ఐ యూస్ రోటరీ ఫర్ మై పర్టికులర్ బిజినెస్. ఎల్ఐసి పాలసీ చేయి దానికోసమే నేను రోటరీకి వస్తున్నాను. నెవర్ ఐ డిడ్ ఇట్. ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే డెవలప్మెంట్ ఆఫీసరే. ఐ ట్రై టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది క్యాట్ ఆల్వేస్. డెవలప్మెంట్ ఆఫీసర్ మన డ్యూటీ అని ఏజెన్సీ ట్రైన్ చేయడము, వాళ్ళతో పాటు బిజినెస్ తెచ్చుకోవడం అనేది మన డ్యూటీ. అంతేగాని మనం పోయి డెవలప్మెంట్ ఆఫీసర్గా బిజినెస్ అడగడం అనేది తప్పు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో దానివల్ల నేను ఏ రోజు కూడా వ్యక్తిగతంగా వ్యాపారాలు చేయడం కానీ అలాంటి ఎప్పుడు చేయలేదు. అందుకే నాకు రోటరీలో ఇంతమంది మంచి మిత్రులు వచ్చారు. ఆ ఫ్రెండ్ చేరంతా మా రోటరీనే. సో ఎక్కడ పోయినా కూడా ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫస్ట్ మా రోటరీ బ్రదర్సే అంటారు.
సో ఐ లవ్ రోటరీ అండ్ ఐ లవ్ మై బ్రదర్స్. సో భవిష్యత్తులో డెఫినెట్గా మా కేశవ్ రెడ్డి గారు ఎట్లా డిస్ట్రిక్ట్లో ఉన్న నామిని 3160 నెక్స్ట్ మీతో ఖచ్చితంగా మీతో ఉంటామని మీరు చెప్పినట్టు డెఫినెట్గా గో అక్కడికి. ఇకపోతే అన్న సంపత్ కుమార్ చెప్పినారు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్గా నన్ను లేదు పబ్లిక్ రిలేషన్స్ ఉండాలి అని చెప్పేసి నన్ను బలవంతంగా కాదు నాలో కూడా ఇచ్చింది కాబట్టి ఆయన గుర్తించి నన్ను త్యాగరాజ గాన సభకు రమ్మని చెప్పి నన్ను ముందుకు తీసుకెళ్ళారు. ఇంతవరకు నేను జ్ఞానం లేదు సార్ నాకు, ఎందుకంటే నా వృత్తిలో నాకు చాలా బిజీగా ఉండేది. ఇప్పుడు నేను యాక్చువల్లీ అడ్వైజర్గా ఈ సౌత్ స్టేట్స్, ఈ 5 సదర్న్ స్టేట్స్కి ఉన్నాను. బహుశా నేషన్ కూడా త్వరలో ఎలివేషన్ రావచ్చు. ఏదేమైనప్పుడు కూడా త్యాగరాజ గాన సభ నేను గుర్తుపెట్టుకుంటాను సార్. మీకు మంచి వారు చాలా మంది పరిచయం చేస్తాను కూడా డెఫినెట్లీ. ఇకపోతే నా బంధుమిత్రుడు వాళ్ళ మాట చెప్పగానే ఇంత దూరం ఒక్కొక్క ఊరు నుంచి బెంగళూరు, హైదరాబాద్, అదర్ ప్లేసెస్ నుంచి వచ్చాను. ఇక మా సురేష్ అన్న లైక్ కంఫర్ట్ విజయవాడ అన్న ఒక్క నిమిషం సాఫ్ట్వేర్ ఎక్సైజ్ కమిషన్. సో లైక్ వారు ఒకే మాట ఎప్పుడు మాకు రిటైర్మెంట్ ఓకే అంతే, మీకేమైనా అకాంప్లిష్ చేయాలంటే లేవు విని. సో అంత అభిమానంగా వచ్చిన మా అన్నకు, అమర్నాథ్ రెడ్డి అన్నకు, ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలా ఇంకా నెక్స్ట్ మా కలీగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి గారు కానీ, గణనాయకులు కానీ, ఇంకా పేరున మురళీకృష్ణారెడ్డి, శ్రీధర్, శ్రీనివాస్ బాబు, వీరయ్య గారు, ఇంకా చాలామంది ఉన్నారు. నేను నాట్ సీ హియర్. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా టీం, మా ఇన్ని రోజులు చాలా భయపెట్టుకున్న మా టీం, సుమారుగా మా టీంలో 127 మెంబర్స్ ఉండేవారు. సో నేను ఈ లాస్ట్ 5 ఇయర్స్గా స్లోగా స్టెప్ బై స్టెప్గా నేను డ్రాప్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఆ లివింగ్ ఆర్గనైజేషన్ ఫీలింగ్ ఒకటి, రెండోది నేను కూడా చాలా బిజీగా ఉన్న కారణంగా టోటల్గా నేను కొద్దిగా సైడ్ ఫుడ్ కోసం వచ్చాను. ఎనివే నాకు అన్ని విధాల నేను ఆఫీస్కి ఉన్నా లేకపోయినా నా బిజినెస్ తగ్గకుండా చూసిన నా ఏరియా ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా రామన్ రెడ్డి కానీ, తేజ కానీ, శ్రీవై నాగిరెడ్డి కానీ, సో అందరూ ప్రతి ఒక్కరు మా ఆర్గనైజేషన్ కాకపోయినా నా కస్టమర్ ఎక్కడికైనా ఫౌండేషన్ ఏం సార్ రాలేదు. సో ఇంత మంచి ఫ్రెండ్స్ నేను సంపాదించుకోగలిగినాను. వాళ్ళందరూ కూడా మనం ఆత్మీయ సమావేశం అని పెట్టారు, వాళ్ళందరూ కూడా పిలిచారు. సో అందరూ కూడా మాతో వచ్చి మాతో ఆనందాన్ని కలిగించేందుకు మందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక కమింగ్ టు మై ఫ్యామిలీ, నన్ను పాపం చాలా బాధించిందండి. ఇది వాస్తవం. మధుని పరీక్ష మనం తీసి కాదు పాపం తను నేను ఎప్పుడు తిరుగుతాను, ఎప్పుడు ఉంటాను అని చెప్పింది వాస్తవం. సో ఏ రోజు కూడా నన్ను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేసింది లేదు. సో వేదిక నుంచి సభాముఖంగా నీకు నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా పిల్లలు బన్నీ, ఆయుష్, లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2 క్వాలిఫై అయినాడు. లెట్ us see what happens in the future. త్వరలో మళ్ళీ మనం కలుద్దాం. మా మిత్రుడు మా కమిషనర్ డాక్టర్ ఆఫీసర్ గిరి, సో నేను కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలండి. సో ఇంకా నేను హరి గారు, మొత్తం హరి గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. I కనిపిస్తాను కాబట్టి I could see you మొత్తం మరి. And then all the people who have come out here, Amurti, so Andareddy garu, and then that's it. Ma Ravi Tirupati has come all the way. So thank you very much. Anil Naan, Rosna, Ramchandra garu, Madam garu, my co-brother Mr. Sureshan, I have come all the way. Thank you very much. Inko mother, I have two my wife and sisters. One is she's Geeta and she's Vani. So thank you for coming over here. And I thank you very much for giving this opportunity. Thank all my National Foundation leaders, my DRP leaders. So నా కోసం చేసేపు కూర్చొని ఆయన ప్రోగ్రామ్ అంతా టైం స్పెండ్ చేసి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటాను సార్. అలాగే మా రాజశేఖర్, నాగిరెడ్డి, మా సూర్యబాబు, వీళ్ళంతా మా బ్రదర్సే. నేను ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి చెప్తాను అనమాట. స్టేజ్ అంతా నాదే, అంతా మా వాళ్ళే చెప్తాను. మా కృష్ణమోహన్ ఇంకా నాకు అందరికీ గెస్ట్ కానీ నాకేం గెస్ట్ కాదు. ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు మీ. మా ఆత్మ బంధువు అని చెప్పగలుగుతాను నేను. దట్ ఈస్ మై మిస్టర్ కృష్ణమోహన్. ఐ విష్ యూ ఆల్ ద గ్రేట్ అహెడ్. ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. మై జీవన్ ఒకటి. సో లైక్
ఇక్కడ మిస్ చేశాను కనపడలేదు ఇక్కడ నుంచి ఎనివే భవానీ మా సుబ్రహ్మణ్యం గారు ఓకే ఒకవేళ మీ పేరు చెప్పలేకపోతే ఏమనుకుంటుంది ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి కనపడలేదు ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మా అమ్మమ్మ పేరు చెప్పలేదు మా అత్తగారు చెప్పినట్టు వాళ్ళు ఉన్నారు చాలా థ్యాంక్స్ అమ్మా వచ్చిందండి శుభ్రం మా ఫస్ట్ వ్యాఖ్యాత మా రాజీవ్ గారి శర్మ ఎంతైనా ప్రెస్ కదా ప్రెస్ బ్యూరో చీఫ్ వాడి తిరుపతికి కాబట్టి ఆబ్వియస్లీ ఆ యాక్టివ్నెస్ అది ఉంటుంది సో థ్యాంక్స్
all the best. And you embark on this new chapter in your life as you celebrate your retirement. We will miss you, your companionship, but we wish you all the best for a long and wonderful retirement. Wishing you a long, happy retirement filled with lots of joy and laughter. May you find time to enjoy all the things you love in retirement. Celebrate this exciting new chapter in your life and make it a more of it. Happy retirement. Team Kadapa. కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా ఇంకెన్ని ముందు వేచెనో అవన్నీ వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా సిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయదా నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా
ప్రతిరోజు పండగనే. చేతిలోని గీతలే ఒక తీరుగా కలిసుండవే, ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే. ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా. ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే. పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా. విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా. తందానే 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 తందానే, చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 తందానే, బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే. నీతో ప్రతి క్షణం ఎంతో మనోహరం. ఎటుగా ఏ దారిలో ఎన్నాళ్ళిలా నడిపించిన అలుపన్నదే అనిపించదే. ఏ చోట ఆగిపోని యాత్ర